వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. తాడే పామై కరుస్తుంది అంటారు. అసలు కాలం కలిసి రాకపోతే ఒక్కోసారి మనం ఏది ముట్టుకున్నా కూడా అది మసైపోతూ ఉంటుంది. ఒక్కొక్క సమయంలో అన్నీ మనకి వ్యతిరేకంగానే జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అచ్చు ఈ పోలికలకి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఒక పక్కన సింపతి వేవ్ వస్తుంది, లేకపోతే ఆ గులకరాయి దెబ్బతో పూర్తి స్థాయిలో ప్రజలంతా అయ్యో అనుకున్నారు. కానీ అది మైలేజ్ రాకపోగా కోడికత్తి 2.0 డ్రామాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. పూర్తి బూమరాంగ్ అయింది. ప్రజలంతా కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఏదైతే విపరీతమైన సింపతి వేవ్ వచ్చేస్తుందని అనుకున్నారో, సింపతి రాకపోగా అందులో ఉన్న లూప్ హోల్స్ అన్నిటినీ కూడా వాహాటంగా ప్రజలు, సోషల్ మీడియా వేదిక, అలాగే ప్రతిపక్షాలు అందరూ చర్చించుకున్న పరిస్థితి చూసాం. సో ఒకటి కలిసి రాలేదు. మరొక అంశం, ఈ గులకరాయి దెబ్బ ఒక దెబ్బలాగా ఉంటే చెల్లెళ్ళ దెబ్బ గులకరాయి కన్నా చాలా గట్టిగా ఉంది. ఏ స్థాయిలో ఉందంటే దెబ్బ మీద దెబ్బ. అసలు ఒక పక్కన ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి వెళ్తూ ఏం చేశామో చెప్పుకోవడానికి లేక, లేదా ఇది చేశామని సగర్వంగా చెప్పుకోలేక కేవలం డబ్బులు పంచింది, అందులో కూడా అన్ని రకాల లూప్ హోల్స్ ఉన్న పక్కన ప్రతిపక్షాలు పాలనా వైఫల్యాల్ని చాలా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటే, ఈ గులకరాళ్లేమో బూమరాంగ్ అయి మైలేజ్ రాకపోగా సింపతి డ్రామా కాస్తా కూడా ఇది పూర్తి ఫ్యాబ్రికేటెడ్ అని అర్థమైపోయి అందరికీ. ఇప్పుడు చెల్లెళ్ళు ఏ స్థాయిలో, ఒక పక్కన షర్మిల, ఇంకొక పక్కన సునీత సొంత బాబాయ్ హత్య కేసులో పూర్తి ఆధారాలతో జగన్ గారిని ప్రశ్నిస్తున్న తీరు యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ఆసక్తిగా తిలకిస్తోంది. నిన్న కూడా మనం చూసాం, హైదరాబాద్ వేదికగా డాక్టర్ సునీత పూర్తి స్థాయిలో తన తండ్రి హత్య కేసుకి సంబంధించి జస్టిస్ ఫర్ వివేక అంటూ ఒక వీడియో ప్రెజెంటేషన్ చేశారు. ఆ వీడియో ప్రెజెంటేషన్ లో పూర్తిగా మా నాన్న హత్య అవినాష్కి పూర్తి స్థాయిలో సంబంధం ఉంది, ఇవిగో పక్కా ఆధారాలంటూ పక్కా సాక్ష్యాధారాలతో కూడా ఒక వీడియో ప్రెజెంటేషన్ చేశారు. సో ఆ వీడియో ప్రెజెంటేషన్ లో కూడా హంతకులు గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి దస్తగిరితో దిగిన ఫోటోల్ని, వీడియోల్ని, కాల్ డేటాని, గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరెవరు ఎప్పుడు మాట్లాడుకున్నారు, హత్య జరిగిన రోజు ఏం జరిగింది, ముందు రోజు ఏం జరిగింది, అర్ధరాత్రి ఏం జరిగింది, ఎవరెవరు ఎంతసేపు మాట్లాడుకున్నారు, వాళ్ళ వాట్సాప్ చాట్లో ఎటువంటి చాట్స్ జరిగాయి, ఇలా పూర్తి సాక్ష్యాధారాలతో ప్రజల ముందు ఉంచి అనేక విషయాల్ని, అనేక ప్రశ్నల్ని లేవనెత్తి ఎందుకు ముఖ్యమంత్రి గారు అవినాష్ ని కాపాడాల్సి వస్తోందన్న విషయాల్ని నేరుగా సంధిస్తూ ఎటువంటి మొహమాటాలు లేకుండా, ముసుగులో గుద్దులాట లేకుండా, చాలా సూటిగా స్పష్టంగా సుత్తు లేకుండా ఇవిగో ఆధారాలు, అవినాష్ గంగిరెడ్డితో దిగిన ఫోటో, లేదా సునీల్ యాదవ్ తో, ఉమాశంకర్ రెడ్డితో, దస్తగిరితో దిగిన ఫోటోలు, వీడియోలు, ఇవిగో వాళ్ళంతా ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు సిబిఐ విచారణలో భాగంగా ఇన్ని ఆధారాలు దొరుకుతుంటే ఎందుకు ఇప్పటి వరకు కూడా అవినాష్ రెడ్డి ఫోన్ సరెండర్ చేసుకోలేదు అన్న కీలకమైన ప్రశ్నను కూడా లేవనెత్తి ప్రజల ముందు ఉంచింది. అలాగే ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఫోన్స్ అసలు ఎవరెవరికి వెళ్ళాయి, హత్య జరిగిన రాత్రి ఐపీడీఆర్, గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరెవరు ఎక్కడున్నారు అన్న విషయాలను ప్రజెంట్ చేస్తూ రక్తపు మడుగులో ఉన్నటువంటి వివేక గారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రజెంట్ చేసి, అసలు ఆ రక్తపు మడుగులో ఉన్న వీడియోని చాలా మంది అప్పటికి ఇప్పటికీ చూసినా మరొకసారి దాన్ని చూపిస్తూ, ఇలా ఒక మనిషి రక్తపు మడుగులో ఉంటే దాన్ని విజయసాయి రెడ్డి గారు ఉదయం ప్రెస్ మీట్ లో 10 గంటలకు వచ్చి ముఖ్యమంత్రి గారి ఛానల్లో అది గుండెపోటని ఎలా చెప్పగలిగారు, 11ంటికి అవినాష్ రెడ్డి వచ్చి మీడియా ముందుకు అనుమానాస్పద మృతి అని ఎలా చెప్పారు, అసలు ఇన్ని ఆధారాలు, ఇన్ని వీడియోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, 5 ఏళ్ల నుంచి న్యాయ పోరాటం చేస్తున్నాను, తన అన్న ముఖ్యమంత్రిగా ఉంటే అనేక సందర్భాల్లో న్యాయం చేయాలని అడిగిన సందర్భాలున్నాయి, కోరిన సందర్భాలున్నాయి, లెటర్లు రాసిన సందర్భాలున్నాయి, కానీ ఎక్కడ ముఖ్యమంత్రి గారు కనీసం పట్టించుకున్న దాఖలాలు లేదు. తర్వాత మాట్లాడదాం, తర్వాత చూద్దామని సమాధానం చెప్పడం పైన కూడా నేరుగా తన అన్న జగన్ గారిని టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఎందుకు నిందితుల్ని కాపాడుతున్నారన్న విషయాన్ని కూడా ప్రశ్నలు సంధించారు. పూర్తి స్థాయిలో కాల్ డేటాని, వీడియో రికార్డింగ్స్ ని, చాట్స్ ని కూడా స్పష్టంగా ప్రజల ముందుంచి న్యాయం కోరుతున్నాను, తనకి న్యాయం చెయ్యండి అన్న విషయాన్ని ఆ వీడియో ప్రెజెంటేషన్ ద్వారా బహిర్గతపరిచారు. అలాగే
తన మేనత్త విమలమ్మ విషయంలో కూడా తను చేసినటువంటి కామెంట్స్ ని సమర్థవంతంగా తిప్పికొట్టారు. దీంతో ఒక్కసారిగా చాలా వాడివేడిగా ఏపీ వ్యాప్తంగా ప్రచార పర్వం దూసుకెళ్తోంది. అటు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్, అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజాగళం సభలతో పేరుతో సభలు నిర్వహిస్తూ పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ జరుగుతున్న తతంగాన్ని అంతా ఎండగడుతూ ఉంటే, ఇంకొక పక్కన ఈ గులకరాళ్ల ఎఫెక్ట్ తో, మరొక పక్కన ఈ చెల్లెళ్ల టార్గెట్ తో జగన్ గారు పూర్తి స్థాయిలో ఉక్కిరిబిక్కిరవుతున్న నేపథ్యంలో తిరిగి అన్నీ కూడా 5 ఏళ్ల తర్వాత కూడా ముఖ్యమంత్రి గారి మెడకు చుట్టుకోవడాన్ని ఎలా చూడాలి, ఇప్పటికైనా కూడా తన చెల్లెళ్లు విసురుతున్న సవాళ్ళకి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారా, ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా కూడా ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇవిగో ఆధారాలు ఇంకేం కావాలి, అంతా మీరే చేశారు, ఎనీ డౌట్ అని అడుగుతున్న అంశాల్ని ప్రజలలో చూస్తున్నారు. చెల్లెళ్లు తన బాబాయ్ హత్యకి సంబంధించి చూపిస్తున్న ఆధారాలతో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి ఒక పక్క, మరొక పక్కన గులకరాయి అంశం కూడా మైలేజీ రాకపోగా బూమరాంగ్ అయిన నేపథ్యంలో మరి ఈ అంశాలన్నీ ఎలా చూడాలి చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారు, ఏపీ టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ సాహెబ్ గారు. అందరికీ స్వాగతం అండి. ముప్పాల సుబ్బారావు గారు, మీతో ప్రారంభిస్తాను. అతనే ఈ హత్యకి కారణం మొత్తం అవినాశే, ఇదంతా అవినాష్ పనే, ఇవిగో ఆధారాలు, ఇంకేమైనా కావాలా, అసలు ఏమైనా డౌట్లు ఉన్నాయా మీకు అంటూ సునీత గారు చేసినటువంటి వీడియో ప్రెజెంటేషన్ నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే సంచలనమే. అసలు అనేక అంశాలను ఆవిడ చాలా డీటెయిల్డ్ గా ప్రస్తావించారు. మీ అభిప్రాయం ఏంటి? మేడం గారు, సునీతారెడ్డి గారు చెప్పిన అంశాలు ఆమె సృష్టించినవి కాదు. అది సిబిఐ విచారణలో వెల్లడైనటువంటి అంశాలను గతంలో న్యాయస్థానంలో సిబిఐ దాఖలు చేసినటువంటి ఆధారాలని ఆమె నిన్న బహిర్గతం చేసింది. దాంట్లో చాలా స్పష్టంగా ఆమె అడిగేది, రెండవ ముద్దాగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో, ఈ సంఘటన జరిగిన తర్వాత అలాగనే తెల్లవారు వరకు 10 గంటల వరకు, 15వ తారీఖు ఉదయం 10 గంటల వరకు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆధారాలతో సహా సిబిఐ కోర్టులో దాఖలు చేసిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. కాబట్టి ఇంత స్పష్టమైన ఆధారాలతో ముద్దాయితో అవినాష్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆమె ఆవేదనంతా అదే. జగన్మోహన్ రెడ్డి గారు 19/11/2021 అసెంబ్లీలో అవినాష్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చేస్తాడు. అధ్యక్ష, ఒక కన్ను ఇంకో కన్ను పొడుస్తుందా అధ్యక్ష అని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చాడు. ఈ రోజున సునీతారెడ్డి అదే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉంది. అన్నయ్య, బాబాయిని చంపితే, మా నాన్నని చంపితే దాంట్లో నువ్వు అవినాష్ రెడ్డిని ప్రోత్సహించావు, అవినాష్ రెడ్డిని అమాయకుడు అని చెప్పేసి అన్నావు, కానీ ఇగో సిబిఐ ఆధారాలు చెప్పింది, ఏం చెప్తావో చెప్పు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉంది. అంతేకాదు, ఆల్రెడీ వేసిన చార్ట్ షీట్ లో చాలా స్పష్టంగా ఈ అవినాష్ రెడ్డితోనూ వై గంగిరెడ్డి ఏ విధంగా వాట్సాప్ చాటింగ్ చేశాడో కూడా సిబిఐ చాలా స్పష్టంగా తన ఇన్వెస్టిగేషన్ లో వెల్లడి చేసిన అంశాలను ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ముద్దాయిలతో అవినాష్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు, అక్రమ సంబంధాలు అన్ని కూడా చార్ట్ షీట్ లో చాలా స్పష్టంగా సిబిఐ దాఖలు చేసినప్పుడు అదే ప్రశ్నిస్తా ఉంది ఆమె. ఇదిగో ముద్దాయిలతో నీకు సంబంధం ఏంటి, హత్య జరగక ముందు, హత్య జరిగిన తర్వాత నువ్వు వాట్సాప్ చాట్ అవుట్లు ఎలా చేశావు, ఎవరితో చేశావు, ముద్దాయిలతో నీ ఇంట్లో ఉండవలసిన అవసరం ఏంటని ప్రశ్నిస్తా ఉంది. అందుకే అవినాష్ రెడ్డి ప్రధాన యొక్క సూత్రధారి, పాత్రధారి అని చెప్తుంది. ఇది నేను చెప్పడం లేదు, సిబిఐ నిర్ధారించింది. అలానే మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు పాపం అవినాష్ రెడ్డి, పాపం ఈ శివశంకర్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా చాలా అమాయకులు అని చెప్పేసి ప్రభుత్వ సలహాదారుడికే కాకుండా కేబినెట్ హోదాలో ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి 15/2/2020 నుంచి అనేక పర్యాయాలు మీడియా సమావేశాలు పెట్టేసి వీళ్ళు చాలా అమాయకులు, అక్రమంగా సిబిఐ చేసింది, సిబిఐ మీద ఆరోపణలు చేసిన సంఘటనలు మనం చూసాం.
కాబట్టి వీటన్నిటిని ఈ రోజున సునీతారెడ్డి ప్రశ్నిస్తా ఉంది. అయ్యా అన్నయ్య, నువ్వు ముందుగా సిబిఐ విచారణ జరపాలన్నావు 2019 ముందు. నీ మాట నమ్మి నిజమే చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, అలానే బీటెక్ రవి వీళ్ళ పాత్ర ఉందని చెప్పేసి మీరు రాసిన నానాసుర రక్షణ చరిత్ర నిజమేనా అనుకున్నాను. కానీ సిబిఐ విచారణ తర్వాత నాకు కళ్ళు తెరిచినాయి. ఇంత మీరు ముద్దాయిల్ని వెనకేసుకొస్తారని, ముద్దాయిల్ని ప్రోత్సహిస్తారని, బాబాయ్ హత్య మీద మీరు దృష్టి కేంద్రీకరించకుండా దాన్ని తప్పుడు మార్గం పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని నెమ్మదిగా సిబిఐ విచారణ తర్వాత నాకు తెలిసింది. ఇప్పుడు నాకు కన్విన్స్ కలిగింది, పాతదారులు, సూత్రధారులు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇది రాజకీయ ఆధిపత్య పోరులో జరిగిన హత్య అని చెప్పేసి కళ్ళు తెరుచుకున్నాను. సిబిఐ విచారణ చూసిన తర్వాత లేదు, జగన్మోహన్ రెడ్డి ముద్దాయిలను ప్రోత్సహిస్తా ఉన్నారు. శివశంకర్ రెడ్డి ఈ రాష్ట్ర పార్టీ ఇప్పటికీ కార్యదర్శి వైఎస్ఆర్సీపీకి. అవినాష్ రెడ్డి ఎవరైతే బాబాయిని చంపారని చెప్పి చెప్తూ ఉన్నారు, ఆ అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇచ్చావు పోటీ చేయడానికి. ఆయన పక్కన నుంచొని నువ్వు మాట్లాడుతున్నావు అంటే సిబిఐ 8వ ముద్దాయిగా నిర్ధారించినటువంటి అవినాష్ రెడ్డి పక్కన నుంచొని నువ్వు ఈ రోజున ప్రచారం చేస్తున్నావంటే నువ్వు నీ బాబాయ్ మీద ఎంత గౌరవం ఉందో అర్థమవుతా ఉంది. మీ తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు, మీ చిన్నాన్న అలాంటి హత్య జరిగినప్పుడు మీరు ఎందుకు నిమ్మకం నిందితుగా ఉన్నామని చెప్పి ప్రశ్నిస్తా ఉంది. అంతేకాదు, ఆల్రెడీ సిబిఐ మీద కానీ, లేదంటే గంగిరే మన దస్తగిరి మీద కానీ, లేదంటే సునీతారెడ్డి గారి మీద కానీ, ఆమె భర్త మీద కానీ మీ చేతుల్లో ఉన్న విచార సమస్యలను ఉపయోగించుకొని వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టామని ప్రశ్నిస్తా ఉంది. మమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారని చెప్తా ఉంది. వాస్తవాలు ప్రజలకు చెప్తూ ఉన్నాము. ప్రజల చేతుల్లో వాస్తవాలు, ప్రజల చేతుల్లో ఓటు అనే ఆయుధం ఉంది. అసలు ఓటు వేయద్దు అన్న పార్టీకి, అవినాష్ కి అసలు ఓటు వేయొద్దని గట్టిగా అడుగుతోంది. అది ఓటు అనే ఆయుధం ఉంది. ఓటు అనే ఆయుధం ద్వారా మా నాన్నను చంపినటువంటి ముద్దాయిలను కానీ, ఆ ముద్దాయిలను సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ ఓట్లు వేయద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉంది. నేను ఒక మహిళగా నా తండ్రిని హత్య చేసినటువంటి వాళ్ళని ముద్దాయిలకు శిక్షణ పడాలని, వాళ్ళని నిర్దేశించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను ఒక మహిళగా నేను న్యాయ పోరాటం చేస్తా ఉన్నాను. ఈ న్యాయ పోరాటానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నాకు మద్దతు ఉన్నారని చెప్తా ఉంది. ఈ రోజున మీ చెల్లెళ్ళే మాకు ప్రాణాపాయం ఉందంటున్నారు. మీ చెల్లెళ్ళే నిన్ను నమ్మటం లేదు. అయ్యా నువ్వు సిబిఐ విచారణ అంటావు, తర్వాత వద్దంటావు, నీ పని ఏంటో అర్థం కావట్లేదని చెప్తూ ఉన్నారు. అలానే నువ్వు అనేక పర్యాయాలు సునీతారెడ్డిని ఏ విధంగా బెదిరించావో అన్ని విషయాలు ఆమె స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి కానీ, వీళ్ళకి ఆత్మ లాంటి వాడైనటువంటి శివశంకర్ రెడ్డి కానీ వీళ్ళ యొక్క పాత్ర ఉన్నది. ఆ పాత్రని జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయం సునీతారెడ్డి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. బాహ్య ప్రపంచానికి తెలియకుండానే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది? తెల్లవారుజామునే నేను తెలిసిన తర్వాత ఎందుకు వెంటనే నా బాబాయిని చంపారని చెప్పేసి వెంటనే పైన ఒక 4 గంటలు అక్కడికి వెళ్ళొచ్చు కదా, సాయంత్రం వరకు ఎందుకు వెయిట్ చేశావు? సరే సాయంత్రం వెళ్ళావు, వెళ్ళిన తర్వాత ఏ విధంగా నరికారో, ఏ గొడ్డలతో నరికారో ఎలా చెప్పగలిగావు నువ్వు? అంతేకాకుండా నారాసుల నగ్న చరిత్రని నీ సాక్షి పత్రికలో, నీ ఛానల్లో ఎందుకు రాశావు? ముందుగా అది హార్ట్ అటాక్ అని ఎలా క్రియేట్ చేశావు? సునీతారెడ్డి స్పష్టంగా అడుగుతుంది. అయ్యా అవినాష్ రెడ్డి పక్కన పాపం ఆ ఎమ్మెల్యే గారి నుంచి చెప్తా ఉన్నాడు, మా అవినాష్ రెడ్డి గారి పాపం వాళ్ళు ఏదో కడుగుతూ ఉంటే రక్తం మరకలు చూస్తూ పక్కన నుంచున్నాడని చెప్పేసి అని చెప్తూ ఉంది. ఆయన చెప్తున్నాడని ఇక్కడ ఒకటే చాలా స్పష్టం, సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అక్కడ రక్త మరకలను కడిగించేశారు, సాక్ష్యాలను మాయం చేశారు, కుట్లు వేయించారు, కనిపించకుండా పూలతో అలంకరించారు. ఇవి చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయన ఎంపీ అవినాష్ రెడ్డి, ఎంపీకి సాక్ష్యాలను మటుమాయం చేయడం నేరం అని చెప్పేసి ఆయన తెలీదా? కలుపుతుంటే కళ్ళప్పకి చూస్తూ ఉన్నాడా? కాబట్టి వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. చూస్తున్నారంటే మొన్న రవీంద్రారెడ్డి గారు చెప్పారు కదండి, పాపం ఏం తెలియదు కళ్ళప్పగించే చూస్తున్నాడని, మీరు మళ్ళీ కళ్ళప్పగించి చూస్తున్నారంట. రవీంద్రారెడ్డి గారు చెప్తున్నాడు అంటే ఎంత వాళ్ళు ఏ విధంగా అడ్మిట్ అవుతున్నారో చాలా స్పష్టంగా కనబడుతుంది. గంగిరెడ్డి చేస్తుంటే అవినాష్ కళ్ళప్పగించి చూస్తున్నాడు, పాపం ఏం తెలియదు అన్నారు. అవునండి, అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు
ఏ కత్తి ఏ బాబాయ్ హత్య అని పేరు చెప్పేసి Right, sir. నా తాతను చంపారు, నా తండ్రిని చంపారు, నా బాబాయిని చంపారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని కోడి కత్తి కేసు దాకా వచ్చి ప్రజల మద్దతు పొంది ప్రజలను నమ్మించి ప్రజలను మోసం చేసి పదవులకు వచ్చాడు. ఈ 2 కేసులే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఉరితాడుగా మారిపోతున్నాయి. అవును సార్, అవును. ప్రజలు ఒకసారి గమనించారు. analyst తో కూడా మాట్లాడదాం. హత్య ఎందుకంటే రాజకీయాల ద్వారా ప్రచారంలో అసలు ఆయన పాలన చాలా కన్వీనియంట్ గా ఎక్కడ ఈ విషయాలు మాట్లాడట్లేదు. ఒకసారి మాట్లాడదాం. డివి శ్రీనివాస్ గారు నమస్తే. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నమస్తే. అన్నదమ్ములు ఇద్దరికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు చెల్లెళ్ళు ఇద్దరు. ఇవిగో సాక్ష్యాలు. అసలు ఏంటి మీరేం మాట్లాడరు ఏంటి ఇది? ఇన్ని జరుగుతున్నా కూడా కన్వీనియంట్ గా ప్రచారంలో ఆయన దారిలోనే వెళ్తున్నారు. ఏదో ఒక విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. వీటికి సమాధానం మాత్రం వదిలేస్తున్నారు. 1. 2, నిన్న ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కూడా చాలా పక్కాగా ఆవిడ అన్ని విషయాల్ని ప్రజల ముందు ఉంచి న్యాయం కోరుతుంది. ఈసారి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఎలక్షన్స్ లో? కంటే కూతురునే కనాలి. అంతేనా? అంటే ఒక తండ్రిగా నిజంగా సునీత లాంటి కూతురుంటే బాగుండని అనిపిస్తోంది. ఒక అద్భుతమైన పోరాటం. మనం గతంలో చరిత్రలో చదువుకున్న 3 ఏళ్ల పసికందు దత్త బిడ్డని ఈపున కొంగున కట్టుకొని పోరాటం చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తొస్తోంది అనమాట. ఆంగ్ సాన్ సాకి గుర్తొస్తోంది 15 ఏళ్ల గృహ నిర్బంధానికి వ్యతిరేకంగా. ఇరోమ్ షర్మిల గుర్తొస్తోంది 15 ఏళ్లు నిరాహార దీక్ష చేసినటువంటి. 5 ఏళ్లుగా పోరాటం చేస్తోంది తండ్రి హంతకులను పట్టించడం కోసం, తండ్రి హత్య కేసు నిగ్గుదేల్చడం కోసం. ఆ పట్టుదల, ఆ ధైర్యం, ఆ గట్స్, హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ఎందుకంటే ఇవాళ సునీత చెప్తోంది ఏంటి, నాది ఒంటరి పోరాటం. ఈ పోరాటంలో తను ప్రజా తీర్పు కోరింది. ఇప్పటిదాకా కోర్టుల తీర్పు కోసం వేచి చూసింది. ప్రజా తీర్పు కోరుతూ ప్రజల ముందు, మరి నేను ప్రజా తీర్పు కోరినప్పుడు ఈ నిజాలు ప్రజల ముందు బయట పెట్టాలి కాబట్టే వీటిని విడుదల చేశానంటోంది. స్పష్టంగా కనపడుతోంది. ఈ దృశ్యాలు చూసి కూడా దీన్ని గుండెపోటని ఎవరైనా అంటారా అని ప్రశ్నించింది. రక్తపు మడుగు విజువల్స్ అన్ని వేసి ఆ తల మీద గొడ్డలి, ఆ దెబ్బ చూసే ఉంటారు వీడియో. ఇది చూసి గుండెపోటని చెప్పినాడు ఎవరు? విజయసాయి రెడ్డి గారు. మరి అతన్ని ఎందుకు విచారించలేదు? సిబిఐకి అతన్ని విచారించే ధైర్యం లేదా? ఏ ఒత్తిడికి లోనే సిబిఐ ఇంతవరకు విజయసాయి రెడ్డిని ఎందుకని విచారించలేదు? ఏంటి ఎంపీ అయినంత మాత్రాన కొమ్ములు వచ్చేసినట్ట, లేకపోతే భయమా? ఎవరి ఒత్తిళ్ల మేరకు సిబిఐ విజయసాయి రెడ్డిని విచారించలేదు? గుండెపోటు అనేది ఎందుకు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా విస్మరించారు? ఇప్పుడు మన ముప్పాళ్ళ సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఆ ఫోన్ కాల్స్ లిస్టు ఇదంతా చూసినట్లయితే కరెక్ట్గా హత్య జరిగిన ఆ సమయంలో ఏది అర్ధరాత్రి, అలాగే ముందు రోజు ఆ ఉదయం 14 రాత్రి 8 గంటల నుంచి 16 ఉదయం దాకా A7 భాస్కర్ రెడ్డి ఫోన్ కాల్ స్విచ్ ఆఫ్. అవును, అది కరెక్ట్. ఆ తర్వాత అసలు ఫిబ్రవరి 15నే ఈ A2 ఈ ఉమాశంకర్ రెడ్డితో ఫోన్ కాల్స్. ఎవరు? అవినాష్ రెడ్డి. అతను ఆ ఫోన్ స్క్రిప్ట్ కూడా బయటకు వచ్చింది. నిన్న వీడియోలో చెప్పింది ఏమని, బావా నన్ను ఉండమంటావా, పొమ్మంటావా, నువ్వేమీ చెప్పటం లేదు, నాకు ఉండాలో పోవాలో అర్థం కావటం లేదు అంటే బావా బావా అనే అంత చనువు. ఏంటి, ఏం చేయాలి, ఏం చేయాలో అర్థం కావటం లేదంటే ఏం చేయాలనుకున్నారు వీళ్ళు? అంటే ఈ హత్య ఇది ప్లాన్ ఇవాల్టిది కాదు. వివేకానంద రెడ్డిని చంపాలనేటటువంటి కాన్స్పిరసీ, ఇది కాన్స్పిరసీ 1 కాదు. ఈ గ్రేటర్ కాన్స్పిరసీ 1 అనేది వివేక హత్య అయితే, కిరాతక హత్య అయితే, గ్రేటర్ కాన్స్పిరసీ 2 ఏది? గుండెపోటు. గుండెపోటుగా చిత్రించటం, ప్రజల్ని నమ్మించటం, రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ప్రచారాస్త్రంగా మలిచి ఓట్లు ఎంచుకుని ముఖ్యమంత్రి కావటం అనేది ఒక హిడెన్ ఎజెండా. గ్రేటర్ కాన్స్పిరసీ 2 అనమాట. దాన్ని టీడీపీ పైకి నెట్టడం గ్రేటర్ కాన్స్పిరసీ 3. ఎన్ని మహా కుట్రలు ఇందులో దాగున్నాయంటే, అంటే వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని నమ్మించింది, ప్రజల తీర్పుని వక్రీకరించింది. దానివల్ల జరిగింది రాష్ట్రం నష్టపోయింది. 5 ఏళ్లు రాష్ట్రం అధోగతి పాలైంది. గెలవాల్సినటువంటి తెలుగుదేశం ఓడిపోయింది. నిలబడాల్సినటువంటి అమరావతి, నిలబడాల్సినటువంటి పోలవరం కుదేలైపోయాయి. మొత్తం రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అధోగతి పాలు కావటానికి ఆ రోజు వచ్చిన ప్రజా తీర్పు, ఆ ప్రజా తీర్పుకు కారణమైనటువంటి ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు, దాన్ని వక్రీకరణ. సాక్షిలో దీన్ని గుండెపోటుగా ఎవరు ప్రసారం చేయమన్నారు? ఆ కడప సాక్షి రిపోర్టర్ నిన్న సునీత కూడా చెప్పింది, ఆ బాలకృష్ణ అతని నేమ్. ఎవరు బాలకృష్ణకి అది గుండెపోటు అని చెప్పి ఇవ్వమన్నారు?
ఇప్పుడు 7 గంటల న్యూస్ లో మీరు గుండెపోటు అని ఇచ్చారు, 9 గంటల ప్రసారంలో అదే కొనసాగించారు, విజయసాయి రెడ్డి గారు వచ్చి అదే చెప్తారు, 10 గంటల 5 నిమిషాలకు విజయసాయి రెడ్డి అదే చెప్పారు. ఇదేంటి హత్య ఎప్పుడు జరిగింది? 2 దగ్గర నుంచి 3 దాకా కిరాతక హత్య వివేకానంద రెడ్డి ఇంట్లో జరుగుతోంది. గొడ్డలి వేట్లు పడుతున్నాయి, 2 to 3 అన్నమాట. ఆ సమయంలో ఫోన్ కాల్స్ గంగిరెడ్డికి అవినాష్ రెడ్డికి మధ్య. ఏంటది అంటే లైవ్ టెలికాస్టా? చూపించారా? చూపించారా? ఎందుకంటే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్లుగా చూస్తున్నాం, పోలీస్ స్టేషన్ లో పడేసి కొడతా ఉంటే వీడియో కాల్స్ లో చూపించటం. విడుదల రజనీకి చిలకరూపే స్టేషన్ లో ఒకటి సోషల్ మీడియాలో పోస్టులు కొట్టారని చూపించాడు అక్కడ ఎస్ఐ. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ కూడా మనం చూసాం, ఆయనే చెప్పారు చాలా సందర్భాలు. అంటే హత్యను కూడా మీరు వీడియో కాల్లో చూపించారా? ఏం జరిగింది ఆ సమయంలో? ఆ ఫోన్ కాల్స్ గంగిరెడ్డి అవినాష్ రెడ్డి మధ్య ఏంటి? అదే కాదు, ఆ 2 గంటల నుంచి 5 గంటల దాకా అవినాష్ రెడ్డి ఫోన్ కాల్స్ ఎవరెవరికి వెళ్ళాయి, వాళ్ళ ఫోన్ కాల్స్ చెప్పమంటోంది ఎవరు? సునీత. అసలు ఆయన ఎందుకని ఫోన్ సరెండర్ చేయలేదు? అవును, ఎవరు? అవినాష్ రెడ్డి ఫోన్ ఇంతవరకు ఎందుకు సరెండర్ చేయలేదు? సరెండర్ చేయమని సిబిఐ ఎందుకు అడగలేదు? అంటే మా కవిత పిచ్చిదని మా ఫోన్లన్నీ సరెండర్ చేసుకుంటారా? ఏది ఫోన్ ట్యాపింగ్ లేకపోతే లిక్కర్ స్కామ్ లో 11 ఫోన్ల దాకా ఆవిడ డ్యామేజ్ చేసి, అదేదో అవినీతి కేసు 100 కోట్లు. ఇదేంటి ఇది? కిరాతక హత్యకు గురైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చిన్నాన్న. ముఖ్యమంత్రి చిన్నాన్న హత్యకు గురైతే, ముఖ్యమంత్రి తమ్ముడు హత్యకు గురైతే హంతకుడు ఇవాళ హంతకుడికి టికెట్ ఇచ్చారు. ఏ 8 హంతకుడికి టికెట్ ఇచ్చారు? హంతక పార్టీని ఓడించండి అని ఎవరు పిలిపిస్తున్నారు? చెల్లెళ్ళు. ఆ హంతకుడి ముద్రతో అతన్నే బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి పక్కన వేసుకుని తిరుగుతూ దేవుడికి తెలుసు అంతా అని అంటున్నారు. అంటే మరి కడప ఓటర్లు ఓటేస్తారా? అంటే జనం ఇంత పిచ్చోళ్ళని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడా? తను ఎవరిని చెబితే వాళ్ళకి ఓటేస్తారు అనే పిచ్చోళ్ళనే ముద్ర జగన్మోహన్ రెడ్డి జనం పైన వేస్తున్నారా? కడప ఓటర్లు ఇవాళ హంతకుడి ముద్ర పడినటువంటి ఏ 8కి ఓటేస్తారు అనే అంత పిచ్చోళ్ళ. గుండెపోటు అని చెప్పినాడికి నెల్లూరు టికెట్ ఇచ్చాడు. గుండెపోటు అని చెప్పినాడికి ఇవాళ నెల్లూరు టికెట్ ఇచ్చాడంటే రేపు పొద్దున వీళ్ళిద్దరూ ఎంపీలుగా గెలిస్తే ఇక హత్యలేనా? ఆ హత్యలను గుండెపోట్లుగా నమ్మించడమేనా? ఏం చెయ్యాలి కడప ఓటర్లు? ఏం చెయ్యాలి నెల్లూరు ఓటర్లు? ఉండగానే ఇంత ఫ్యాబ్రికేట్ చేసినప్పుడు అధికారం వస్తే ఇంకేమైనా చేయగలుగుతారు. రేపు పొద్దున వివేకానంద రెడ్డి నెల్లూరు ఎంపీ అయితే ఇంకెన్ని హత్యలు గుండెపోటు అని అంటాడు? రేపు పొద్దున అవినాష్ రెడ్డి ఎంపీ అయితే ఇంకెన్ని హత్యల ఆధారాలు అమాయకంగా చూస్తూ నిలబడతాడో చెప్పేస్తుంటే. శ్రీనివాస్ గారు ఒక పాయింట్ చెప్పండి. ఇంత సూటిగా షర్మిల గారు సునీత గారు అడుగుతున్నారు, దానికి అవినాష్ ఎక్కడా సమాధానం చెప్పిన పరిస్థితి కనిపించదు. ఏది పేరు పెట్టండి, నేనేంటో మీకు తెలుసు అని అంటూ ఉండి సింపుల్ గా వదిలేస్తా ఉంటారు, కానీ నేను ఎక్కడ చేయలేదని అనరు. అవినాష్ రెడ్డి నోరు తెరవడు, జగన్మోహన్ రెడ్డి నోరు తెరవడు, అసలు ఈ సబ్జెక్టే మాట్లాడరు. ఇప్పుడు సునీత చేస్తున్నటువంటి విమర్శలు, ఆమె ఇచ్చినటువంటి వీటి పైన ప్రెస్ మీట్ పెట్టి ఎందుకని వీళ్ళు సమాధానం చెప్పారు? అంటే కోర్టులు ఉల్లంఘించినట్ట? ఇది కోర్టులో ఉంది కాబట్టి వీళ్ళు ఉల్లంఘన చేయకూడదనా? ఇప్పుడు ముప్పాల సుబ్బారావు గారు చెప్పారు ఓపెనింగ్ రిమార్క్స్ లో ఒక మాట అన్నారు, ఆవిడ లభించిన ఆధారాలు సిబిఐ ఇచ్చిన ఆధారాలు మరొకసారి ప్రజల ముందు ఉంచిందని, కానీ ఆవిడ కల్పితాలు సృష్టించినవి అయితే కాదు కదా. అంటే ఎంత బరితెగింపు అంటే సునీత దారిన సునీత చెప్పుకుపోమ్మను, షర్మిల దారిన షర్మిల చెప్పుకుపోమ్మను, అసలు వాటికి మేము సమాధానమే చెప్పాం. మేము చెప్పేదే జనం నమ్ముతారు, ఎందుకంటే మా ఫేస్ అలాంటిది. అంటే అనుకుంటున్నారా నమ్ముతారని? అంతేగా, మా ఫేస్ అసలు అదొక పెద్ద సిల్వర్ స్క్రీన్. అసలు మామూలు భావాలు పలుకుతాయి ఆ ఫేస్ లో. ఇద్దరి ముఖాలు అసలు ప్రపంచ అమాయకులు. అమాయక చక్రవర్తి 1 జగన్మోహన్ రెడ్డి, అమాయక చక్రవర్తి 2 అవినాష్ రెడ్డి. అసలు అవినాష్ రెడ్డి వాయిస్ చూసారు ఎట్లుంటుందో? రవీంద్రనాథ్ రెడ్డి చెప్పాడంటే నిజంగా అట్లాగే ఉంటది, నోట్లో వేలు పెడితే. అంటే పక్కన కూర్చుని ఆయన పాపం అమాయకుడు అంటే ఆయన తలదించుకుని అలాగే కూర్చుని ఉన్నారు ఆ రోజు వీడియోలో మనం చూస్తే. ఎవరు అమాయకులు? జగన్మోహన్ రెడ్డి అమాయకుడు కాదు, అవినాష్ రెడ్డి అమాయకుడు కాదు, వాళ్ళని నమ్మి ఓట్లేస్తున్నటువంటి జనం అమాయకులు. ప్రజలు తెలుసుకోవాలా, విఘ్నులైన ప్రజలు. సిల్వర్ స్క్రీన్ గేమ్స్ ఏమన్నా కొన్నైనా టీడీపీ నేర్చుకుందా, లేకపోతే ఏంటి కొన్నైనా కొన్ని సిల్వర్ స్క్రీన్ చెనుకులు మీరు ఏమన్నా నేర్చుకున్నారా? లేకపోతే ఇప్పుడు నిన్న సునీత గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ లో కానీ అనేక అంశాలు, చాలా సీరియస్ అంశాలు, సో ఐఎమ్ నాట్ జోకింగ్, చాలా సీరియస్ అంశాలు ఆవిడ ప్రజల ముందు ఉంచారు. కానీ గత ఎలక్షన్ లో మీ మీదకి నెట్టిన పరిస్థితి వచ్చింది. ఈసారి అన్ని మబ్బు విడిపోయినట్టు విడిపోయినాయి. సో ఏం చెప్తారు?
విజయ్ చంద్ర గారు తమరికి అదేవిధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్ డివిఎస్ గారికి, సీనియర్ అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ఇప్పుడు మీరు ఇంట్రోలో చాలా వాటికి అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాలు చెప్పారు. అలాగే డివిఎస్ గారు కూడా కీలకంగా అసలు రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు, రాష్ట్రం ఈ హత్య వల్ల సునీతారెడ్డి కుటుంబం నష్టపోయింది, దానితో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నష్టపోయారనేది ఆయన చాలా చక్కగా వివరించారు. అలాగే దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్ పాయింట్స్ ముప్పాల సుబ్బారావు గారు కూడా క్రియాశీలకంగా కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో వివేక హత్యకు సంబంధించినటువంటి డిబేట్స్ మరి అన్ని ఛానల్స్ లో చాలా సార్లు జరిగినాయండి డిస్కషన్స్. కానీ ఇక్కడ ఏంటంటే దస్తగిరి ఎప్పుడైతే అప్రూవర్ గా మారారో అక్కడి నుంచే మనకి కొన్ని కీలకమైనటువంటి విషయాలు తెలుసుకుంటా వచ్చినాయి. వాళ్ళు సిబిఐ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ అధికారులు కొంతమంది ఏ విధంగా అడ్డుకున్నారు, పైపెచ్చు పులివెందుల్లోకి ఎంటర్ అయినప్పుడు కడప ఎస్పీగా పనిచేసేటువంటి ఫకీరప్ప గారు వాళ్ళ మీద ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టారు. అంటే ఎస్పీ మీద, సిబిఐ ఎస్పీ మీద. అప్పుడు సిబిఐ వాళ్ళు కూడా ఒకంత ఆలోచన విధానంగా ఆలోచించి వాళ్ళు సెంటర్ లో ఉన్నటువంటి వాళ్ళ డైరెక్టర్లు వాళ్ళకు కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాలు చెప్పినప్పుడు సునీతారెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు హోంశాఖ వాళ్ళు కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయానికి వచ్చారు. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే సజావుగా జరగదు. అప్పటికే అధికారులందరికీ కూడా ఈ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకోసం చేశారు అనేది తెలిసిపోయింది. కానీ అక్కడ ఏంటంటే టెక్నికల్ గా ఇప్పుడు మీరు ఇందాక చెప్పుకుంటూ వచ్చారు, గూగుల్ టేక్అవుట్ లో కావచ్చు, ఐపీడీఆర్ కాల్స్ లో కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ చాట్లు కావచ్చు. ఆ రోజు ఈ హత్య జరిగినప్పుడు కీలకమైనటువంటి విషయాలు ఏదైతే విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడటం, దాని తర్వాత అవినాష్ రెడ్డి రావటం, ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే సునీత రెడ్డి గారు లేదు శవ పంచనామా జరిపించాల్సిందని పట్టుపట్టినప్పుడు వీళ్ళందరూ తల్ల పట్టుకున్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఎంటర్ అవటం, ఈ హత్య ఎలా జరిగిందని చెప్పి వివరించారు. ఎన్ని వడ్డలపోట్లు పడి ఎంత లోతు దిగిందో కూడా ఆయనకి ఏ విధంగా తెలుస్తుందండి. కాబట్టి ఇక్కడ ఈ కేసులో ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారిని కూడా విచారించాలండి. ఆ రోజు ఉన్నటువంటి కాల్ డేటా మొత్తం తీసుకున్నారు, ఎందుకు సిబిఐ అధికారులు వెనకడుగేస్తున్నారనేది ఇక్కడ స్పష్టమైనటువంటి విధానం. వాస్తవంగా రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యమా లేకపోతే ఇంకేమైనా ట్రాన్సాక్షన్ జరిగినాయా, ఇవన్నీ కూడా చాలా $1 మిలియన్ క్వశ్చనే. అంటే వాస్తవాలు అందరికీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇది కోర్టులో నడుస్తుంది కాబట్టి కొన్ని పరిధులు దాటి కొన్ని అంశాలు మనం మాట్లాడలేము. కానీ మీకు పులివెందుల్లో ఎవరిని అడిగినా కానీ, చిన్న పిల్లవాడిని అడిగినా కానీ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారంటే తక్కువ చెప్పేస్తున్నారు. అంటే ఇది అందరికీ తెలిసినటువంటి ఈ స్టోరీ. దీంతో పాటు రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు చేశారు. మరి ఇప్పుడు ఇందాక చెప్పారు, ఇద్దరు చెల్లెళ్ల వల్ల ఈ రోజు జరిగిన రాయి దెబ్బ కన్నా కూడా చెల్లెళ్ల దెబ్బ ఎక్కువైపోయిందని వాస్తవమే. ఎందుకంటే ఒక అబద్ధాన్ని పదే ప్రజల్లోకి తీసుకెళ్లి తాపత్రయపడి ఏదో ఒక విధంగా అధికారంలో రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన చేసే నాటకాలన్నీ చేశారు. వివేకానంద రెడ్డి ఆ చనిపోయిన హత్య చేసినప్పుడు కూడా ఈ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పి గొప్ప మాటలు చెప్పారండి. తర్వాత సిబిఐ వద్దన్నారు. సునీతారెడ్డిని పర్సనల్ గా కలిసి అన్న నాన్నను చంపేసిన వారు ఎవరో నీకు తెలుసని వాస్తవంగా మాట్లాడినప్పుడు కూడా అవును ఏం చేద్దాం, అవినాష్ రెడ్డిని ఇప్పుడు ఏమన్నా చేస్తే అతను బీజేపీలోకి వెళ్తాడు, దానివల్ల ఏం అనుగురిద్దని అన్నారు. దీంతో పాటు ఒకానొక సందర్భంలో వైకాపా పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ సజ్జల ఆయనతో పాటు కలిసి కూడా వీళ్ళందరూ కూడా సునీతారెడ్డి వాళ్ళ భర్తే కలిసి చంపించారని చెప్పి కొన్ని రోజులు నాటకం ఆడారండి. తర్వాత ఆయనకి రెండో భార్య ఉంది, ఆ భార్య కొడుకు వాడికి 7 ఏళ్ళండి, ఆడు మర్డర్ చేశాడని కొన్నేళ్ళు చెప్పారు. అంటే ఈ విధంగా అంటే ప్రజలను నమ్మటానికి వైకాపా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ సాధారణ నాయకుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దాకా అమాయకంగా కేసులు పెట్టేసి మీడియా ముందరకు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చేది చెప్పుకున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విధానం ఏంటంటే A1 దగ్గర నుంచి A8 దాకా కీలకమైనటువంటి విషయాలు సిబిఐ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే సిబిఐ వాళ్ళు చాలా సార్లు ఛార్జ్ షీట్ వేసేటప్పుడు కూడా అధికారులు మాట్లాడారు. అదేవిధంగా సిబిఐని కూడా ఒక విధంగా హైకోర్టు మొట్టికాయలు వేసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అయినా కానీ ఈ కేసు ఎందుకు ముందరకెళ్ళలేదంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి 2019-24 మధ్య జరిగినటువంటి ఎన్నికలు లైఫ్ అండ్ డెత్. ఆ రోజు అతను గాని ఈ రాష్ట్రంలో ఓడిపోతే తన జీవితం శాశ్వతంగా జైలుకి అంకితమైపోయిందని చెప్పి, జైల్లోనే మగ్గిపోతాడని చెప్పి బాబాయిని అవుట్ చేశాడు. అబ్బాయి ఇన్నాడు రాష్ట్రంలోకి. దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ నష్టపోయారు. వాస్తవంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేయటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నమ్మారండి. ఇది వాస్తవం. దానివల్ల ఇందాక చెప్పుకుంటా వచ్చారు డివిఎస్ గారు, పోలవరం నష్టపోయాం, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలోని యువత నష్టపోయింది. సార్ చెప్తున్న ఒక పాయింట్ వ్యాలిడ్, ప్రజలు మరి గమనిస్తున్నారో లేదో,
నేనేం చెప్పినా నమ్ముతారులే, నేనేం చెప్పినా కూడా దాన్ని కన్సిడర్ చేస్తారు. అది హంతకుడైనా నిందితుడైనా లేకపోతే నేను పెట్టిన వాళ్ళకి వాళ్ళ వెనకాల ఏం రిమార్క్స్ ఉన్నా కూడా నేను నమ్మించగలను అనే ఒక ధీమాలో వెళ్తున్నారు అన్నదే కనిపిస్తుంది ఆయన వెనకాల మోటో. దాన్ని మీరు ఎట్లా చెప్తారు, ప్రజలకు ఎలా వివరిస్తారు? అసలు మీరు చెప్తున్నాయి కానీ మనం మాట్లాడుతున్నాయి కానీ సునీత గారు చూపిస్తున్నాయి కానీ ఎక్కడ సమాధానం చెప్పరు ముఖ్యమంత్రి గారు కానీ అండ్ టీం కానీ. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారో అదే వచ్చి మాట్లాడతారు, అదే ప్రజెంట్ చేస్తూ ఉంటారు. నిన్న జస్టిస్ ఫర్ వివేక అనేటువంటి ప్రెజెంటేషన్ సునీతారెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఈ రాష్ట్రంలో చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పారండి. మేము కుట్రలు కుతంత్రాలు మాకు చేతకావు, బహుశా దానివల్ల మేము గతంలో అధికారం కోల్పోయి ఉండొచ్చు. కుట్రలు చేయాలనే ఆలోచన మాకుండదు. ఆ రోజు కూడా నారాసుర రక్త చరిత్రని పెద్ద పెద్ద అక్షరాలతో రాసినప్పుడు కూడా వాస్తవంగా ఆ రోజు వివేకానంద రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులే హత్య చేశారని చెప్పడంలో మేము ఫెయిల్యూర్ అయిన మాట వాస్తవమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్తత్వం ఎలా ఉండిందంటే కొన్ని విషయాలు మనకు అనవసరమైన విషయాలు ఆ జోలికి వెళ్ళొద్దంటా ఉంటారు. వాస్తవంగా ఆ రోజు మాకు పెద్ద భారీ నష్టం జరిగిందండి. అతను బహిరంగ సభల్లో మాట్లాడటం కానీ, తర్వాత అతనే ఈ కేసు గురించి ఎక్కడ మాట్లాడకూడదని చెప్పి హైకోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్నటువంటి సందర్భం కూడా చూసాం. ఈ నేపథ్యంలో ఏంటంటే ప్రజలు రాష్ట్రంలో ఉన్న వారికి అందరికీ ఈ కేసు గురించి ఏ రకంగా తెలుస్తూనే ఉన్నాయి. ఆ రోజు జరిగినటువంటి విషయాలు, ఈ రోజు జరుగుతున్నటువంటి విషయాలు, ఆ రోజు కోడికత్తి విషయం, ఈ రోజు ఏదైతే ఆ రాయి వేశారో 2.0 చూడండి. అది కూడా వాస్తవంగా ఏంటంటే దాంట్లో కూడా కొన్ని విషయాలండి. ఎవరికైనా కానీ రాయి బలంగా వచ్చి తగిలినప్పుడు అక్కడ కమిలిపోయిందండి. విజయ్ చంద్రిక గారు అక్కడ ఉప్పు తగిలి ఆ పూల ఉప్పు ఏదైతే ఆ పెద్ద దండ వేస్తున్నారో ఆ ఉప్పు తగిలి చీర్చుకుపోవటం వల్ల ఆయనకి ఘాటు పడిన మాట వాస్తవం. ఈయనకేదో రాయి తగిలింది, వెల్లంపల్లి కంటికి తగిలింది. చాలా మంది లాజిక్ ప్రశ్నిస్తున్నారులేండి, రాయి తగిలితే బొప్పు కట్టాలి లేదా బొడుపు రావాలి, కానీ చీలిపోవడం అనేది రాయితో అవుతుందా? కాబట్టి దాని ఒకటి కాకపోతే నిన్న మనం చెప్తున్నారు కదా, సో జనంలోంచే రాయి వచ్చింది, విసిరింది ఒక్కడే, అగంతకుడు చేత్తోనే విసిరాడు, ఇలా చెప్తున్నారు కదా నిన్న కూడా పోలీసులు. ఇక్కడ ఒక అంశం సిపి కాంతిరాన్ అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు తన నియోజకవర్గంలో తిరిగేటప్పుడు ఒక చెప్పు పడింది ఇక్కడ మీరు కడపలో. అదే విధంగా మొన్న ప్రకాశం జిల్లాలో దర్శిలో ఆయన టూర్ లో ఉన్నప్పుడు ఒక గంజాయి ముత్తులో వాళ్ళ పార్టీకి చెందినటువంటి కార్యకర్తే బస్ అద్దం మొదలుపెట్టాడు, బుల్లెట్ ప్రూఫ్ అద్దం. అదే విధంగా నిన్న వాళ్ళ కార్యకర్తలు వేసి ఉంటారేమో, ఎందుకంటే ఆ ఫ్లెక్సీలు గాని ఆ నాయకులు పెట్టినటువంటి ఈ ప్రెస్ మీట్లు అన్ని చూస్తే అది ప్రీ ప్లాన్డ్ గా వేయించుకున్న రాయా, లేకపోతే అసలు వాస్తవంగా రాయి కూడా అనకూడదండి, అది రాయి కాదు, వీళ్ళు అబద్ధాలు చెబుతున్నారు. ఉక్కు తగిలి చీరుకుపోయింది. సరే, ఈ అంశం ఏంటో చూడండి. సునీతారెడ్డి గారు నిన్న మాట్లాడిన అంశం కావచ్చు, షర్మిల గారు పదే పదే మా అన్నకు ఓటేయొద్దు, మోసపోవద్దు, ఈ రాష్ట్రం అన్యాయం అయిపోయింది అని క్లియర్ గా చెబుతూ ఉన్నారు. ఒక పాయింట్ నిన్న సునీత గారు ఒక చాలా కీలకమైన పాయింట్ ని స్ట్రెస్ చేశారు. విజయసాయి రెడ్డి గారిని ఎక్కడ పిలిపించలేదు, ప్రశ్నించలేదు, ఇలా జరిగింది అన్నప్పుడు సిపిఐ మీద కూడా ఒత్తిడి జరిగి ఉండొచ్చు అని. అంటే ఎవరు ఒత్తిడి పెట్టారు అన్నది ఆవిడ చెప్పే ఉద్దేశం మీరు అనుకుంటున్నారు? ఎవరు ఒత్తిడి పెట్టిన వాళ్ళు? కాదండి, ఒత్తిడి పెడతానికి ముఖ్యమంత్రి గారే ఒత్తిడి పెడుతుంటే ఎవరు పెట్టేది? ఇది అందరికీ తెలిసినటువంటి చిదంబరం రహస్యమే కదా. ఆమె పదే ఎవరిని ఇక్కడ అంటలేదండి, వాళ్ళ అన్ననే టార్గెట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అన్నకు తెలియకుండా ఇది జరగదు. ముఖ్యమంత్రి గారికి తెలియకుండా బాబాయ్ని ఎవరు చంపుతారండి? ఇక్కడ రాజకీయ లబ్ధి కోసం అవినాష్ రెడ్డిని అనేటువంటి అతన్ని ఎంపీ చేయటం కోసం మొన్న వివేక మూవీ వచ్చింది కదండి, ఓటీటీలో వచ్చింది. 10 మిలియన్స్ చూశారండి, 10 మిలియన్స్ చూశారు. దాంట్లో కీలకంగా అసలు వివేకానంద రెడ్డి ఆయన మర్డర్ ఎలా జరిగిందనేది కీలకంగా అది ఛార్జ్ షీట్ ఆధారంగా తీసినటువంటి పిక్చర్ అండి, ఆ ఓటీటీలో తీసింది. దాంట్లో క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని ఎవరిని అడిగినా సరే వివేక హత్య ఎలా జరిగిందంటే కళ్ళకు కట్టినట్లు చెబుతూ ఉన్నారు. అంటే రాజకీయ లబ్ధి కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందాకైనా బరి తెగిస్తారనే దానికి ఈ ఉదాహరణలో మాత్రమే. దీంతో పాటు చూడండి, ఈ రోజు ఎంపీ విజయసాయి రెడ్డి గారిని వాస్తవంగా సిబిఐ వాళ్ళు పిలవాలి కదండి. సిబిఐ వాళ్ళు ఆయన పిలవాలి, ముఖ్యమంత్రి గారిని పిలవాలి, భారతీ రెడ్డి గారిని పిలవాలి. దీంతో పాటు కీలకంగా ఈ ప్రెస్ మీట్లు పెట్టే సజ్జలను కూడా పిలవాలి. వీళ్ళందరినీ పిలిచి మీరు మాట్లాడే విధానం ఇది, ఇక్కడ జరుగుతున్నటువంటి విధానం ఇదే ఉందని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్లని కూడా బయటికి తీసి చెప్పాల్సినటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ ఎందుకు జరుగుతుంది అనే దానికి నేను ఇందాక కూడా చెప్పుకుంటా వచ్చా. రాజకీయ లబ్ధి, కొన్ని మనీ ట్రాన్సాక్షన్ జరిగి ఉండొచ్చు, ఇవన్నిటి వల్లే ఈ కేసు లేట్ అవుతా వస్తుంది. పైపెచ్చు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి చిరణాల ఇక్కడ చనిపోతే ఈ కేసు ఇక్కడ ఉంటే కరెక్ట్ గా మూవ్ అవుదని చెప్పి పక్క రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు కూడా సిబిఐ ఎంక్వైరీ అన్నారు కదా, కానీ తన అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదన్నారు. ఇవన్నీ చూస్తుంటే ముఖ్యమంత్రి గారి యొక్క
ఆయన నేతృత్వంలోనే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. లేదా సిబిఐ కూడా ఒత్తిడి ఉంది, విజయసాయి రెడ్డి గారిని పిలిపి విచారించలేదన్నది ఒక పాయింట్. ఇవన్నీ కూడా ఎందుకు సిబిఐ కూడా వాళ్ళని చేయట్లేదని మీరు అనుకుంటున్నారు? అంటే ఇంకా ఏమైనా పర్టికులర్ ఆధారాలు కావాలా పిలిపించడానికి, లేదంటే ఏదైనా ప్రొసీజర్స్ ఉంటాయా? ఒకటి మేడం గారు, ఆల్రెడీ ఇప్పటి వరకు సిబిఐ న్యాయస్థానంలో వేసినటువంటి ఆధారాలు ఇప్పుడు వరకు ఏ8 వరకు ఉన్నటువంటి ముద్దాయిల మీద సరిపోతాయి. కానీ సిబిఐ దగ్గర ఇంకా దీని వెనక ఉన్నటువంటి తిమింగళాలని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. విద్యతంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో కానివ్వండి, లేదంటే సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్ర రాసించి ఏ ప్రాతిపదిక మీద రాశారు, ఏ ఆధారాలతో రాశారు, ముందు దాన్ని హార్ట్ అటాక్ గా ఎందుకు చిత్రీకరించారు, ఆ సమాచారం ఎవరికి చెప్పారు, వీళ్ళందరినీ కూడా విచారించాలి. అంతేకాకుండా విజయసాయి రెడ్డి కూడా హార్ట్ అటాక్ అని చెప్పాడు. హార్ట్ అటాక్ అసలు థియరీని క్రియేట్ చేసింది ఎవరు, ఆ క్రియేట్ చేసిన తర్వాత ఆ సమాచారాన్ని విజయసాయి రెడ్డికి ఎవరు చెప్పారు, ఈయనకి ఎలా తెలిసింది, ఈ సమాచారం మొత్తం కూడా అసలు బాహ్య ప్రపంచానికి కన్నా ముందే జగన్మోహన్ రెడ్డి భార్యకో జగన్మోహన్ రెడ్డి గారికో ఎవరు ఫోన్లో మాట్లాడారు, ఈ మేనిఫెస్టో కమిటీ కూర్చున్నప్పుడు వచ్చిందని చెప్తున్నారు కదా, అప్పుడు ఎవరు ఫోన్ చేసి చెప్పారు, ఏమని చెప్పారు, అసలు ఈ 40 కోట్ల రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పేసని హత్యకు చెప్పారో ఆ సొమ్ము ఎవరిచ్చారు, ఆ 4 కోట్ల రూపాయలు ఎవరిచ్చారు, ఎవరి అకౌంట్లోంచి బయటకు వచ్చింది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముద్దాయిలను ప్రోత్సహిస్తా ఉన్నారు, ఒకవేళ అవినాష్ రెడ్డి దగ్గరే ఎందుకు వీళ్ళు ఇంత స్పందించారు, స్పందించడం వల్ల అతను కనుక నోరు విప్పితే మిగతా పెద్ద తిమింగళాలు బయటకు వస్తాయని భయపడుతున్నారా? ఇంత విస్తృతమైన ఇంకా విచారణ జరపాలి, దీని వెనక వీళ్లే కాకుండా మరింత మంది ఉన్నారనే అభిప్రాయం అయితే సిబిఐకి ఉంది. కానీ ఎందుకు అట్ట తగులుతుంది, 5 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే మద్రాస్ హైకోర్టు చెప్పిన సంఘటనలు మనం అనేక పర్యాయాలు మననం చేసుకున్నాం. సిబిఐ అనేది పంజరంలో చిలక లాంటిది అని న్యాయస్థానమే చెప్పింది. ఈ రోజున సిబిఐ ఒక అడుగు ముందుకు వేస్తే వెంటనే జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి మొత్తానికి దాన్ని ఆపు చేసే పరిస్థితి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించదు, ఒకవేళ కేంద్ర బలగాలను పంపేసి అవినాష్ రెడ్డిని కర్నూలులో అరెస్ట్ చేస్తారనే భయంతో వెంటనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పోతాడు, వాళ్ళని అదుపు చేస్తాడు, కేంద్ర బలగాలు రాకుండా నిలుపు చేయగలుగుతాడు. ఇవన్నీ చూస్తా ఉంటే డెఫినెట్ గా ఈయన పాత్ర ఉంది. ఈయన ఏం చెప్తున్నా అంటే ఈ రోజున ఒక ప్రమాదకరమైన సంఘటన స్పష్టంగా మనం ప్రజలు అర్థం చేసుకోవాలి. కె గంగాధర్ రెడ్డి అని దీంట్లో ఒక సాక్షి, ఆయన మేజిస్ట్రేట్ ముందు న్యాయస్థానం ముందు జరిగిన వాస్తవాలు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన అనుమానాస్పద మృతిలో చనిపోయాడు. అంటే సాక్షుల యొక్క ప్రాణాలకు కూడా ముప్పు ఉందని స్పష్టంగా కనబడతా ఉంది. అదే చెప్తున్నారు దస్తగిరి, వాచ్మ్యాన్ రంగయ్య ఈ కేసులో ప్రధాన సాక్షులు. ఆ సాక్షులకు రక్షణ కల్పించవలసిన అవసరం, సాక్షులను ప్రొటెక్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని ప్రకారం రక్షణ కల్పించాలి. దస్తగిరి చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రాష్ట్ర పోలీసులు నాకు ప్రమాదంగా ఉంది, రఫదఫాలుగా మార్చేస్తున్నారు, నాకు తెలంగాణ ప్రాంతం నుంచి రక్షణ పోలీసులు కావాలని కోరాడు. నా ప్రాణానికి, నా తండ్రి ప్రాణానికి, నా కుటుంబ సభ్యులకి ప్రాణాపాయం ఉందని చెప్పేసి ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పేసి హైకోర్టులో అవినాష్ రెడ్డి యొక్క బెయిల్ ను రద్దు చేయడానికి హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. నిన్న వాదనలు జరిగాయి. సిబిఐ కూడా సమర్థించింది, ఎస్ వీళ్ళు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని చెప్పేసి. అలానే సునీతారెడ్డి అవినాష్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ మీద సుప్రీంకోర్టులో రద్దు చేయమని చెప్పేసి పిటిషన్ వేసింది. వీటన్నిటిలో కూడా చాలా అనేకమైన. కాదు సార్, సుబ్బారావు గారు ఒక పాయింట్ చెప్పండి. వివేక హత్య కేసు సంబంధించిన నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి నిన్న పూర్తి భిన్నంగా ఆయన మాట్లాడారు. ఏమని, సో ఇవన్నీ కూడా నెల రోజుల నుంచి కూడా మాపై ఇలా జరుగుతోంది, అసలు ఈ జరిగిన రోజు నుంచే మా మీద కుట్ర జరిగింది, దస్తగిరిని కూడా ఇలా అంటే ఇంకా దాన్ని ఏదైనా మసిపోసి మారేడుకాయ చేయడానికి కూడా ఇలాంటి స్టేట్మెంట్లు జరుగుతుంది. నిందితుడు కొడుకు చెప్పడం ఏంటి ఇవన్నీ? ఒకటి మేడం గారు, ఆల్రెడీ శివశంకర్ రెడ్డి కొడుకు
దస్తగిరి అప్రూవ్గా మన దస్తగిరి జైల్లో ఉంటే ఆయనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర అధికారులు ఏ విధంగా అనుమతించారు లోపలికి అనుమతించిన తర్వాత ఆయన 20 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఆశ చూపాడు, ప్రలోభాలకి పెట్టడానికి ప్రయత్నం చేశాడు. అలానే వాళ్ళ తండ్రి మీద దాడి చేశారు, వాళ్ళ కుటుంబాన్ని బెదిరిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా దస్తగిరి బయటకు వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా మీడియా ముందు చెప్పాడు. దాంతో గంగవెర్రలు ఎత్తేసి శివశంకర్ రెడ్డి చాలా అమాయకుడు అని చెప్తారు. శివశంకర్ రెడ్డి నేర చరిత్రుడు కాదా చెప్పబడిన జగన్మోహన్ రెడ్డిని? ఆయన మీద అనేక నేరాలు లేవా? అనేక తీవ్రమైన నేరాలు లేవా? మరి గత నేర చరిత్ర లేదని పాపం స్వచ్ఛీళ్ళని ఎలా చెప్తాడు? రైట్ సార్, రైట్. అంటే స్పష్టంగా ఇంకా మసిపూసి మారేడుకాయ చేసే తతంగమే నడుస్తుంది. శ్రీనివాస్ గారు ఒక్కటి చెప్పండి సార్. ఒక రకంగా ఎన్నికలకు ముందైతే ఇది కాలం కలిసి రాకపోవడమే, ఈ గులకరాయి అంశం అవనివ్వండి, ఇది అవనివ్వండి, అసలు వెళ్లే కొద్దీ వెంటాడుతూ వేధిస్తూనే ఉన్నాయి అంశాలు. కానీ ఏదో ఇంకా మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నమే ఇంకా ప్రజల ముందు జరుగుతోంది. మీ అభిప్రాయం ఏంటి? జస్టిస్ ఫర్ జగన్, జస్టిస్ ఫర్ జగన్, జస్టిస్ ఫర్ వివేకానంద. గులకరాయ్ అంటే జస్టిస్ ఫర్ జగన్ అనేమో మరి ఆ గులకరాయ్ బ్యాచ్ అడుగుతోంది, జస్టిస్ ఫర్ వివేక అనేమో మన సునీత అడుగుతోంది, జస్టిస్ ఫర్ షర్మిల అనేమో ఆమె అసలు బస్సు యాత్ర చేస్తోంది. జస్టిస్ ఫర్ ఆంధ్రప్రదేశ్, వాట్ వీఆర్ ఆస్కింగ్ చంద్రబాబు గారు ఏంటంటే జస్టిస్ ఫర్ ఫార్మర్స్ అన్నమాట, జస్టిస్ ఫర్ యూత్ అన్నమాట, జస్టిస్ ఫర్ ఉమెన్. ఎందుకని ఈ 5 ఏళ్లలో రైతులు ఎంత నష్టపోయారు, ఈ 5 ఏళ్లలో యువత ఎంత నష్టపోయింది, ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది, దీనికి జస్టిస్ ఎవరు చేస్తారు? ఇప్పుడు జస్టిస్ చేయాల్సింది వివేకానంద రెడ్డి హత్య, అది వేరే విషయం. సునీతకు జస్టిస్ జరగాల్సిన అవసరం ఉంది. జస్టిస్ జరగాల్సింది దానికన్నా ఆంధ్రప్రదేశ్కి జస్టిస్ జరగాల. ఆంధ్రప్రదేశ్కి గనక జస్టిస్ జరిగితే, ఏది రాష్ట్రం గనక గాడిలో పడితే ఆటోమేటిక్గా సునీతకు కూడా జస్టిస్ జరుగుతుంది, ఆటోమేటిక్గా షర్మిలకు కూడా జస్టిస్ జరుగుతుంది అనమాట. అంటే జస్టిస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ జస్టిస్ ఫర్ వివేక, జస్టిస్ ఫర్ షర్మిల. ఇప్పుడు సునీత మీకు తెలుసు గతంలో, అన్నా నువ్వెవరినో దుష్ట చతుష్టయం అంటావేంటి, ఏదో ఛానల్స్ అంటావు, లేకపోతే ఏదో తెలుగుదేశం అంటావు, చంద్రబాబు అంటావు, దుష్ట చతుష్టయం వాళ్ళు కాదు, ఈ దుష్ట చతుష్టయం సంగతి తెలుసమంటోంది. ఇప్పుడు పాత్రధారులు దుష్ట చతుష్టయం ఎవరు? సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి, వీళ్ళు ఒక దుష్ట చతుష్టయం. గంగిరెడ్డి A1. సూత్రధారులు ఇంకో దుష్ట చతుష్టయం ఎవరు? జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అదృశ్య శక్తి. ఇప్పుడు ఇవాళ మనం అన్నారు, ఎవరు సాహిబ్ గారు మనం ఇప్పుడు మన ముప్పాళ్ళ గారు కూడా అన్నారు, ఏమని, కేవలం జగన్మోహన్ రెడ్డినే కాదు విచారించాల్సింది, భారతీ మేడంను కూడా విచారించాలా. ఎందుకంటే ఆమె సాక్షి, ఆమె యజమాని, ఆమె రిపోర్టర్. అసలు ఎవరు చెప్తే చెప్పమన్నారు అన్నది కూడా ఉండేపోటు అని ఎందుకు ఇచ్చారు? నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో బ్యానర్ ఎందుకు రాశారు? అసలు ఆ సమయంలో ఫోన్ కాల్స్ అవినాష్ రెడ్డి నుంచి భారతీ మేడంకి వెళ్ళాయా, జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాయా, వాళ్ళ పిఎల్కి వెళ్ళాయా? చెప్పమంటోంది సునీత. ఏంటి మరదలే ఇవాళ ఛాలెంజ్ చేస్తోంది, మా వదన్ని విచారించండి, భారతీ మేడంని విచారించాలా, జగన్మోహన్ రెడ్డిని విచారించాలా, అప్పుడు కానీ అసలు వాస్తవాలు బయటికి రావన్నమాట. ఎందుకని ఇప్పుడు ఆమె ఎవరు? భారతీ మేడం A7కి మేనగోడలు, భాస్కర్ రెడ్డి మేనగోడలు, భారతీ మేడం A8కి వదిన. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆమెనెందుకు వీళ్ళు రంగంలో దించట్లేదు, ఆమెనెందుకు విచారించట్లేదు? నిన్న కూడా మనం చూసాం విజయనగరంలో కూడా ఎన్నాళ్ళు నాటకాలు, డ్రామాలు. 12 గంటల పాటు అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదమ్మా? ఏది ఉదయం 5 గంటలకి హత్య సమాచారం అందితే సాయంత్రం 5 గంటల దాకా జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎందుకు వెళ్ళలేదు? ఈ 12 గంటల్లో జగన్మోహన్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడారు? తెల్లవారుజామున ఫోన్ వచ్చింది అన్నది కూడా అప్పుడున్న వాళ్ళకి సమాచారం వచ్చింది కదా, తెల్లవారుజామున ఫోన్ వచ్చింది. సునీత అయినా అవినాష్ రెడ్డిది సరెండర్ చేయమని అంటదేంటి? జగన్మోహన్ రెడ్డి ఫోన్లు కూడా సరెండర్ చేయమన్నారు కదా. సాహెబ్ గారు కంక్లూడింగ్ ఇవ్వండి. చంద్ర గారు, ఆ రోజు జరిగినటువంటి కథ, ఇవన్నీ స్క్రీన్ ప్లే ఎవరు ఉండి ముందుకు నడిపారు, ఇవన్నీ కూడా సిబిఐ వాళ్ళకి తెలుసు. ముప్పాల సుబ్బారావు గారు అన్నట్టు ఆ తిమ్మింగళాలను లాగటానికి ఇంకా కొంతకాలం తీసుకుంటున్నారేమో చెప్పలేము. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మా అధినేత క్లియర్ గా ప్రతి సభలో కూడా చెబుతున్నారు, గతంలో ఈ విధంగా డ్రామాలాడి
ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు డ్రామాలు ఆడటానికి కొత్త కొత్త నాటకాలు తెర మీదకి తీసుకొస్తున్నారు. ఐపాక్ వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా డ్రామా కట్టి రక్తి కట్టించి మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి చేయడానికి నాటకాలు ఆడుతున్నారు. ప్రతిసారి ఈ నాటకాలు ప్రజలు నమ్మరండి. ఈ నాటకాలని ప్రజలు అసహించుకుంటున్నారు. ఈ రోజు ఈ రాయి విషయమే కాదు, ఇంకా ఇంకా ఎన్నో డ్రామాలు వేస్తానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎన్ని తిప్పి కొట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మీరు చూడండి, పోలీసులను అడ్డం పెట్టుకొని కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకొని వారి ఇష్టారీతిన గతంలో చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ మీద రాయలేదండి మీరు. అదేవిధంగా మా సిఎస్ గారికి దెబ్బ తగలేదా ఆ రోజు? తర్వాత చెప్పులు వేసినప్పుడు ఆ రోజు భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు కదా, ఆ రోజు మీకు తగిలితే ఏమన్నా రాళ్ళు ప్రాణాలు పోతాయా, పెట్లా పావురాలని అడుగుతారు. మరి అవే రాళ్ళు వాళ్ళకి తగిలితేనేమో అసలు తీవ్రత తెలవదా మీకని అడుగుతున్నారు. ద్వంద్వంగా కనిపిస్తున్నాయి స్టేట్మెంట్స్. వీళ్ళకేమో 307 కింద కేసులు పెడతారు, మాకైతే ఉత్తిత్తి ఏం లేదు. మా గాంధీ గారి మీద అటాక్ చేశారండి విజయవాడ కార్పొరేటర్, ఆయన మా రాష్ట్ర కార్యదర్శి అని కన్నుపోయిందండి. అదేంటి దాడంటే ముఖ్యమంత్రి గారు ఏదో ఊరకొకటి రాయి చేసుకొని ఈ రాష్ట్రంలో నన్ను చంపడానికి ప్రయత్నం చేశారంటే ఆయన పెట్టకపోవడం వాళ్ళ నాయకులే చెప్పారు. ఇవన్నీ చూసాం కదా మనం. కాబట్టి ప్రజలు 14 నాటకాలు నమ్మరండి. ఒక అబద్ధాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందాలని చెప్పి వైకాపా పార్టీ వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ తరతాలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు విఘ్నులు. ఈసారి ఖచ్చితంగా కూడా వాళ్ళు అన్ని తెలుసుకుంటారు. ఆ బాబాయ్ హత్య దగ్గర నుంచి ఈ రోజు వాళ్ళ చెల్లెళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఇప్పుడు సునీతం గారు కూడా కీలకంగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పారండి. ఇంకా అంతకన్నా ఎవరు చెబుతారు విమర్శ. కాబట్టి వాళ్ళే అంతా వాళ్ళే మా నాన్న హత్య ఆయన పనే అని అంటున్నారు. రైట్, చూద్దాం. అంటే ప్రజలు కూడా గుమ్మనంగా ఉన్నారు. అన్ని సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. విజయమ్మ గారు ఎక్కడ నోరు కదుపుతున్నా ఇక్కడ చూసారా, ఆమె వెళ్ళిపోయింది విదేశాలు వెళ్ళిపోయింది. ఎందుకు నాకు ఈ గొడవ అనుకోని ఎలక్షన్స్ కదా, సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయిందండి. ఎటు చెప్పినా కానీ ఇబ్బంది కదా సార్. అటు చెబితే ఒకటి అంటే ఈ కన్నుతో పొడుచుకుంటాం ఆ కన్నుతో పొడుచుకుంటాం అని ఆమె కూడా ఊహించి ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారి స్లోగన్ కదా అది. థ్యాంక్ యూ సాహిబ్ గారు, టీవీ శ్రీనివాస్ గారు.